చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినాక నేను మళ్ళీ ఏదో వేసేస్తే అది ఎక్కడ తీసి ఎక్కడ పెట్టిందో అనుకుంటారు కదా పాపం వాళ్ళు కూడా. అందుకే ఈ క్లాత్ ఇట్లా కట్ చేస్తే ఇక్కడే ఉంది. ఇది బ్యాక్ పట్టీకి లేకపోతే నెక్ పీస్కి అలా యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్తాను కుట్టేటప్పుడు. ఇది పెట్టేసి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలాగే జరుపుకోండి. ఎటు సర్దకండి, మీరు ఎటు చేయకండి. ఇలా సర్దుకొని ఈ క్లాత్ ఉంది కదా, ఇప్పుడు క్రాస్ కట్టింగే కదా, క్రాస్ కటింగ్ స్ట్రేట్ కటింగ్ గుర్తుపట్టేస్తుందా? ఇక గుర్తుపట్టరాని వాళ్ళకి చెప్దాము. ముందు భాగంలో క్రాస్ కటింగ్ స్ట్రేట్ కటింగ్ అనేది ఇట్లా కొంచెం నేత వచ్చిన వాటికైతే ఇట్లా క్రాస్ లైన్స్ కనబడతాయి. నేత రాని వాటికైతే మనం ఇలా లాగితే తెలుస్తుంది. ఇక ఈ మిడిల్ నుంచి ఇక్కడ వరకు ఇలా లేస్తుంది అన్నట్టు. స్ట్రేట్ అయితే లేవది. చూడండి మీ చేతి స్పర్శ చేస్తే ఇది స్ట్రేట్ కదా, వెనక భాగం లాగుతుంది. క్రాస్ అయితే ఇలా వస్తుంది. మనం లైన్స్ వస్తే గుర్తుపట్టవచ్చు, లైన్స్ రానబెట్టి. ఓకే, దీన్ని క్రాస్ కటింగ్ వేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ కటింగ్ చాలామంది చాలా రకాలు చెప్తారు. నేను ఈ పద్ధతి చెప్తాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ కావద్దని. మళ్ళీ క్లాత్ కూడా సేఫ్ అవుతుంది. ఇదే క్లాత్ని తీసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇంకా దాన్ని ఇటు అటు తిప్పొద్దు. ఇంకా ఈ అంచులు ఉన్నాయి కదా, చంక పెట్టుకో. ఇగో ఇది సరిపోతలేదు కదా, కొంచెం ఇటు జరుపుకో. ఇక్కడ ఇలా మనం -2 ఇంచులు చేస్తాం కదా, దానికి సెట్ -2 ఇంచులు చేసేయాలంటే కొంతమంది చెస్ట్ పాయింట్ కింది దాకా వస్తుంది. మనకి -2 ఇంచులు చేసినా ఇక్కడ చెస్ట్ అనేది దిగి ఇట్లా అని వచ్చేస్తుంది. అట్లా వచ్చినప్పుడు ఇక్కడ కూడా సరిపోవాలి, చూసుకోవాలన్నప్పుడు ఏం చేయాలి? కొలత బ్లౌజ్ తోటి ఫస్ట్ ఒకసారి ముందు భాగం మెజర్ చేసుకోవాలి. ఇట్లా ఏలుంది కదా, ఒకసారి చెక్కింగ్ కోసం ఇలా పెట్టుకొని ఇలా అంటే -2 ఇంచుల కంటే కొంచెం కిందికి ఉన్నది కాబట్టి మనకి ఇక్కడ ఈ పాయింట్ సరిపోతుంది కాబట్టి దీని కిందికి సరిపోద్దు, మీదికి సరిపోద్దు. కానీ ఇలా కరెక్ట్గా సెట్ చేసుకో. ఇప్పుడు చుట్టూ డ్రా చేయాలి. స్కేల్ తీసుకో, మార్కర్ తీసుకో. ఇంకా నెక్స్ట్ నువ్వే డ్రా చేయాలి, నేను చూడాలి. నాకు ఏమైనా డౌట్ ఉంటే అడగాలి అప్పుడు. ఇలాగా ఫస్ట్ రోజు నేను మొత్తం చెప్తాను. ఇక మొత్తం డ్రా చేయాలి. ఇక చూడు, ఇక్కడ చాలామంది ఇంతవరకు వేస్తారు. అదేదో కట్టింగ్ చేయడానికే బద్ధకం అన్నట్టు. కట్టింగ్ చేస్తేనే మనకు బ్లౌజ్ కుదురుతుంది, కానీ కట్టింగ్ దగ్గర తొందర అయిపోవాలని చూస్తారు చూడు, అసలే రాని వాళ్ళు. అది కొంచెం అన్నట్టు నాకు. ఎందుకంటే ఈ లైన్స్ కూడా వేసుకుంటే మీకు పర్ఫెక్ట్ వస్తుందని నేను క్లియర్గా చెప్తాను. మనకు ప్రాక్టీస్ అయినాక వదిలేయచ్చు. మళ్ళీ చంక లైన్ కూడా, ఈ లైన్ కూడా కరెక్ట్గా లైన్ వేసుకోవాలి. ఇదెందుకు? ఈ లైన్ తోటే మనకు లోతు తీసినప్పుడు కరెక్ట్ వస్తుంది. ఈ లైన్ తీయలేమనుకో, కొత్తగా నేర్చుకునే వాళ్ళు లైన్కు బయటకు వచ్చిరనుకో, లోతు అనేది మనకి ఇక్కడ ఎక్కువ దిగి, ఇక్కడ కొంతమందికి చూడు ఎక్కువ లోతు తీయడం వల్ల గిట్ల వచ్చేస్తుంది, అది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ నెక్ కూడా ఈ రౌండ్ మొత్తం గీయొద్దు. మనకు ముందు నెక్ ఎంతవరకు ఉంటుంది, వాళ్ళు 5 ఇంచులు 6 ఇంచులు 7 ఇంచులు అక్కడ వరకు కొంచెం లైన్ వేసుకొని పైన షోల్డర్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇంతవరకు అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఇది కొంచెం పైన గీసుకోవాలి. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకో. ఇక్కడ వచ్చేయి, నువ్వు నీకు అటు ఇటు తిప్పుతున్నా అనుకోకు. ఇప్పుడు ఇది ఎంత సైజు? నంబర్ 12. అది 10 నెంబర్ అయితేనే ఎక్కువ అవుతుంది. ఇది 12 నెంబర్ సైజు. బరువు బాగానే వేసుకుంటున్నావు. చేతు బరువు ఆగదని 10 నెంబర్ తీసుకున్నా నేను. ఏమొద్దిగా. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పైనుంచి చెప్తా ఇప్పుడు కూడా నేను పాయింట్ వైజ్గా. అయితే ఫస్ట్ పాయింట్ ఇలా పెట్టంగానే మనం కింది భాగం కరెక్ట్ మార్క్ వేసిన కదా నేను. దీంట్లో నుంచి నువ్వు -2 ఇంచ్ వేయు. అందరికీ -2 ఇంచ్ అయినా మేడం ఊక -2 ఇంచే చెప్తారు అంటే కొంచెం చేంజింగ్స్ ఉంటాయి. అంటే మనం -2 ఇంచ్ చెస్ట్ పాయింట్ని బట్టి చేంజ్ చేసుకోవాలి. చెస్ట్ పాయింట్ మీదకి వచ్చినప్పుడు అప్పుడు మీదకి చేసుకోవాలి. ఎత్తు పెట్టుకున్నప్పుడు కొంతమంది ఎత్తు ఎక్కువ తొడుక్కున్న వాళ్ళు ఇష్టం ఉంటే చెస్ట్ పాయింట్ వాళ్ళది కరెక్ట్ ఉంటుంది, 2 ఇంచుల కంటే మీదకే ఉంటుంది. అప్పుడు మన మీద 2.5 పెట్టుకోవాలి. కానీ చెస్ట్ పాయింట్ కరెక్ట్ వచ్చినప్పుడు ఎవరికి చేంజ్ చేయనక్కర్లేదు. ఎందుకంటే మన పక్కల కుట్లు ఎక్కువ తక్కువ అయితే అనే టెన్షన్, కానీ క్రాస్ పట్టితో ఏం బాధ లేదు. మనం మీరు ఎంత కట్ చేసుకుంటే క్రాస్ పట్టి ఇక్కడ అంత తీసుకోవాలి. వేసే పాయింట్ కూడా ఇప్పుడు క్రాస్ పట్టీలు పెద్దగా వేసినావు, నువ్వు ఇంతకుముందు చూసినా పెద్దగా వేసినావు అంటే పెద్దగా వేయొచ్చు, మనకే ప్రాబ్లం కాదు. ఈ చెస్ట్ పాయింట్ కరెక్ట్ ఉంటే సరిపోతుంది. కానీ ఇది ఒక్కటే ఫాలో అయినాం అనుకో, మన మైండ్ అది కరెక్ట్ ఉంటుంది, ఒకటే ఫినిషింగ్ లాగా వస్తుంది. -2 ఇంచ్ వేసినాం. ఇది ఫస్ట్ పాయింట్ -2 ఇంచెస్ చేసుకున్న తర్వాత ఇది లైన్ కొట్టేసుకో. అంటే డార్క్ కాకుండా లైట్గా వేసుకో. ఇక్కడ కూడా -2 ఇంచెస్ ఉండాలి. లైట్గా వేసేసుకో.
ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం? 1.5 తీసుకున్నాం. ఆ 1.5లో నుంచి 1/2 ఇంచు ఇక్కడ కనబడకపోతే ఇక్కడ వేసుకో. 1 నుంచి 1/2. ఈ 1/2 ఉందా? 1/2 ఇంచుకి ఇలా ఒక మార్క్ పెట్టుకొని మన కరువు స్కేల్ ఏది? కరువు స్కేల్ తీసుకొని ఇప్పుడు ఈ లైన్కి బయటకు రావద్దు, ఈ లైన్కి బయటకు రావద్దు. ఈ లైన్ వేసుకోకపోతే మనం ఏం చేస్తాం? ఇది 1/2 ఇంచు తీసినావు కదా అని ఇక పైన ఇది కరెక్ట్ ఉందా చూసుకొని ఇలా లైన్ వేసేస్తాం. ఇప్పుడు ఇది వచ్చేసిందా లోపలికి? దానివల్ల మన ఈడు బ్లౌజ్ అంతా గుంజేస్తుంది. సరే, మరి ఇది లైన్ పెట్టకుండా ఓసారి 1/2 ఇంచు పెట్టమన్నది కదా అని చెప్పేసి ఇట్లా పెడతారు. అప్పుడు ఈ లోతు ఎక్కువ పోక మనకి ఇక్కడ లైన్ కానక ఇట్లా లోతు ఎక్కువ పోక బుగ్గ వస్తుంది అంటారు. అందుకే ఈ లైన్లు వేసుకోమంట. ఈ లైన్లకు మార్కింగ్ కరెక్ట్ వచ్చే విధంగా చూసుకుంటూ స్కేల్ని ఇలా అడ్జస్ట్ చేస్తూ, మా కాలంలో స్కేల్ ఎక్కడ మేమే చూసుకొని కట్ చేసుకునే వాళ్ళం. ఇట్లా ఈ లైన్లకు టచ్ కావాలన్నట్టు. దీనికోసము నేను ఈ లైన్లు వేసుకోమంట. ఎగ్జాక్ట్గా 1/2 ఇంచు లోతు పోతుంది. 1/2 ఇంచు ఎగ్జాక్ట్గా నీకు ఎక్కడ ముడత రాకుండా నీకు పైనుంచి కరెక్ట్గా వచ్చి ఇలా లోతు కరెక్ట్గా వచ్చేస్తుంది. నీకు ఈడ ముడత రాదు. బ్లౌజ్ ముందు భాగంలో ప్రాబ్లం ఏం కాదు. నీకు కరెక్ట్గా చంక వచ్చిందా లేదా కూడా చెక్ చేసుకొని పెట్టుకోండి. ఇది పీట కుట్టేస్తాం ఇలాగా. ఇది కొంచెం ఎక్కువ వస్తుంది, 10.5. అది 10 వచ్చింది కదా, ఈడ డాట్ వేస్తావు కదా, డాట్ వేసేసరికి మళ్ళీ 10.5 అయిపోతుంది. ఓకే, ఇది సెకండ్ పాయింట్ అర్థమైంది. చెప్పాలి ఏమన్నా? అయిపోయిందా? ఓకే, షోల్డర్ కట్ చేయాలి. నీట్గా రాదు. ఇంకా ఇంకోటి కట్ చేసి ఇస్తాను ఉండు. ఇంకో పార్ట్ కట్ చెయ్య. అది నెక్ అతకబెట్టుడు, నెక్ ఫోల్డ్ చేసుడు నెక్స్ట్ చేస్తుంది. నీట్గా రావట్లేదు కదా, ఇంకో పార్ట్ కట్ చేసి అట్లనే అది ప్రాక్టీస్ చెయ్యి. ఇప్పుడు నువ్వే కట్ చేయాలి నాన్న. ఆ మార్క్ పెట్టి కట్ చేస్తుంది. చూడండి, ఇది సెకండ్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పాయింట్కి వెళ్ళాం. థర్డ్ పాయింట్ నెక్. ముందు భాగం నెక్ తీసుకోవాలి. ముందు భాగం నెక్ తీసుకునేటప్పుడు ఉక్స్ పట్టి మాత్రమే తీసుకోవాలి, కాజపట్టి తీసుకోవద్దు. తీసుకొని ఇక్కడ మనం కుట్టుకు వేసుకున్నది వదిలిపెట్టేసినాం కదా, మనం కూడా అక్కడ నుంచే కొలవాలి. నీకు 2 టిప్స్ చెప్తాను నేను, చాలా ఈజీ టిప్ కూడా చెప్తాను. నెక్ ముందు భాగం కొలవాలంటే చాలామంది అమ్మో ముందు భాగము ఎక్కువ తక్కువ అవుతుంటుంది, కొలవాలంటే ఇబ్బంది అవుతుంటుంది, ఇలా కొలుస్తుంటాం కానీ ఎట్లా అనేది తెలియదు. ఇప్పుడు వెనుకకు అంత డీప్ పెట్టుకుంది కాబట్టి హైట్ ఉన్నా ఏమున్నా ముందు భాగం చిన్నగా ఉంది. మరి వెనుకకు డీప్ పెట్టుకున్న వాళ్ళ నెక్కులు ఎవరు అయినా ముందుకు చిన్నగా ఉంటాయి. అబ్జర్వ్ చేయు, అంటే పడిపోదు అన్నట్టు ఎంత పెట్టుకున్నా. మళ్ళీ క్లోజ్ ఓపెన్ కాదు. మళ్ళీ ఇప్పుడు మనం ఈ పెట్టుకున్న దానికి లైన్ టచ్ అవుతూ ఈ లైన్కు టచ్ అయ్యే వరకు ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు నీ ఈయనే పెడితే ఈడికే అనుకొని ఇట్లా పెట్టొద్దు. ఈ లైన్కు టచ్ కాలే కాబట్టి ఇంకా మీదకి వస్తుంది అన్నట్టు. ఇట్లా అంటే ఇక్కడ వరకు ఉంది నెక్ మనకు. ఇప్పుడు నువ్వు ఈడ కుట్టుకు వదలద్దు, ఈడ కుట్టుకు వదలద్దు. ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. ఇక్కడ వదలాలన్నా అని అడుగుతారు అందరూ. వదలనక్కర్లేదు. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ముందుకు నెక్ గీసేసుకో నార్మల్గా. ఇది ఇప్పుడు ఒక టిప్పు నీకు నేను చెప్పి ఇది వేసిన తర్వాత ఇంకో టిప్ చెప్తా. ఇది ఒకసారి ఇలా వేసిన నేను. ఇప్పుడు నెక్స్ట్ మనము బ్యాక్ కట్ చేసేటప్పుడు నెక్కి ఎంత పెట్టినాం? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 కాదా? షోల్డర్ 3.5. ఇది 3 కాదా? ఇది కావాలి నాకు. నెక్ బ్యాక్ కట్ చేసినప్పుడు ఈ నెక్ అనేది మనం ఓపెన్ చేసింది 3 అంటే ఈ బ్యాక్ కట్ చేసినప్పుడు మీకు కూడా అర్థం కావాలని బ్యాక్ కట్ చేసినప్పుడు ఇక్కడ ఎంత కట్ చేసినామో అంత మైండ్లో 3 కదా. ఆ 3 ఇంచెస్ ఇక్కడ ఈ కుట్టుకు వదిలేసి ఇక్కడ మార్క్ పెట్టుకో 3 ఇంచెస్ దగ్గర. ఇప్పుడు ఇది కొలుసుకో మెజర్మెంట్. ఉక్సు పట్టి నుంచి ఇక్కడికి మినిమం 6 ఇంచెస్ ఉంది. ఈ 6 ఇంచెస్ లెంత్ ఈ కొలతకు సరిపోతుంది, లేకపోతే కొంచెం చిన్న తక్కువ అయిపోయినట్టే. ఈ 6 ఇంచెస్ రావాలి నీకు. ఇది ఈజీ టిప్. ఇంకా దీనికంటే నీకు ఇట్లా కొలవ రాలేదు చూడు, అప్పుడు మనకు తెలుస్తలేదు ఇది ఇట్లా డీప్నెస్ అనేది. ఇలా తెలియనప్పుడు ఇలా చూసుకోవాలి. అది ఈజీ, ఏడికి వస్తుంది. ఇప్పుడు అట్లా కొలుసుకొని ఇట్లా చూసుకో ఒకసారి నువ్వు. అంటే ఇప్పుడు ఎంత ఉంది నెక్ 6 ఉంది కిందికి. ఇట్లా 7 6 ఇట్లా 7 అయితే చూడండి. ఇప్పుడు ఆ షోల్డర్ని బట్టి
తీసేయాలి. ఎందుకంటే ఈ ముందు టర్న్ అయ్యే పాయింట్ మనకు షోల్డర్లో వెళ్ళిపోతే ఇది ఎంత ఉందో మనకు తెలుస్తుంది అన్నట్టు. ఇక్కడ నుండి ఇక్కడ 3 పెట్టుకున్నాక తర్వాత ఇట్లా స్ట్రేట్గా పెట్టి మనకి ఇది ఎంత వచ్చిందో అంత నెక్ పెట్టేసుకుంటే మనకు నెక్ వచ్చేస్తుంది, సరిపోతుంది. ఇది చిన్న ట్రిక్ అంటే. అంటే ఇక్కడ 3 మైనస్ అవుతుంది, స్ట్రేట్ వచ్చేస్తుంది. అర్థమైంది కదా, అది ఈజీ ట్రిక్. ఇంకా ఇట్లా మనం చిన్న నెక్ ఇలా గీసుకోవాలి. తినది ఏముందంటే ఈ ముందు భాగంలో పడిపోకుండా ఇక్కడ ఈ నెక్ పెద్దగా 3 ఇంచులు పెట్టినాం కాబట్టి ఇక్కడ చిన్నగా తీసేసిండ్రు. ఇక్కడ చిన్నగా తీసేసిన వల్ల ఆమెకు అంత పెద్ద నెక్ పెట్టిన భుజం జారలేదు అంతే. అంటే మనకు కుట్టేటప్పుడే లాజిక్. ఎక్కువ తీసుకో ఉక్స్ పట్టేసేటప్పుడు, షోల్డర్ వేసేటప్పుడు ఎక్కువ. ఇక చూడు ఫీట్ ఎట్లా అతకబెట్టిండ్రు, ఎంత లావు అతకబెట్టిండ్రు. మినిమం మనం 1/2 ఇంచు వదులుకుంటారు, 30 ఇంచు పెట్టిండ్రు కదా. మనకు 1/2 ఇంచ్ సరిపోతుంది. మనం హైట్ కరెక్ట్ రావాలి కదా, మళ్ళీ ఎక్కువ పెట్టుకోలేము, మళ్ళీ హైట్ తగ్గిపోతుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇలా తీసుకుంటే నీకు ఇప్పుడు ఈ నెక్ కొలిసినా కరెక్ట్ అవుతుంది. కుట్టే వరకల్లా కరెక్ట్గా దీనంతా అవుతుంది. ఇక నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు ఈ 3rd పాయింట్ నెక్ అయిపోయింది. ఈ నెక్ వచ్చింది అనుకో మనకి ఇబ్బంది ఏముండదు. ఇక ఇక్కడ నుంచి ఇక్కడికి ఉక్స్ పట్టు ఎంత ఉందో చూసుకోవాలి, పొడవు. సారీ అండి, నేను వీడియో చేస్తుండగా నాకు వీడియో ఆగిపోయింది, చూసుకోలేను. నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుడు అయిపోయింది. మీకోసం నేను ఎక్కడి వరకు వచ్చిందో ఆ నుంచే చెప్తాను. మనం నెక్స్ట్ చెప్పాను కదా, నెక్ అయిన తర్వాత ఉక్స్ పట్టి. ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా మెజర్ చేసుకోవాలి. మనం ఫస్ట్ చెప్పిన 3 అయితే రాదు మళ్ళీ కదా. ఎంతైనా ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ చెప్పడంలోనే మంచిగా ఉంటుంది. వచ్చిన తర్వాత మనకి ఎంత వచ్చిందో ఎగ్జాక్ట్గా దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నాకు 4 వచ్చింది, 5 పెట్టేసిన నేను. 4 వచ్చింది, నేను 5 పెట్టేసిన. పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము చెస్ట్ పాయింట్ తీసుకునే ముందు ఉక్స్ పట్టి నుంచి పాయింట్ ఎంత ఉందో అనేది చూసుకోవాలి. ఇప్పుడు చాలామంది తెలియక ఈ ఉక్స్ పట్టి నుంచి ఇది చూసుకోక ఇది చూసుకుంటారు. చూసుకునేటప్పుడు ఇక్కడ నుంచి పెట్టుకునేటప్పుడు ఇలాగే ఇది మధ్యలో ఉందేమో, మధ్యలోనా లేకపోతే కొంతమందికి మధ్యలో రాదు. ఇది స్కేల్ టేప్ పెట్టడం ఇలాగా కావడం వల్ల మాకు ఇది డాట్ వేసినాక ఈ వంకర ఇటు చూస్తుంది. మొన్న ఒక ఆమె కామెంట్ చేసింది, మొత్తం బ్లౌజ్ అంతా కుడుతుందట, ఈ ప్లేస్లో కుదురుతలేదట పాపం తనకి. ఈ ప్లేస్లో కుదరాలంటే ఈ చిన్న 2 పాయింట్లే మీరు ఫాలో కండి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఈ చెస్ట్ పాయింట్ పెట్టుకోవడంలో కరెక్ట్ వచ్చింది అనుకోండి, మీకు ఇది అసలు కుదరదు అనేదే ఉండదు. చూడండి ఇప్పుడు ఉక్స్ పట్టి నుంచి ఇది ఎంత చూసుకోవాలి. ఫస్ట్ ఉక్స్ పట్టి నుంచి ఇవి ఇలా మెజర్ చేసుకోవాలి. మనం 4 ఇంచులు ఉంది. ఈ 4 ఇంచులకు పెద్ద సైజు కాబట్టి 4 ఇంచులు ఉంటుంది, కొంతమందికి 4.5 కూడా ఉంటుంది. పెద్ద సైజు కాబట్టి 4 ఇంచులు ఉంటుంది. ఈ 4 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం పైనుంచి చెస్ట్ పాయింట్ మెజర్ చేసుకోవాలి. ఈ చెస్ట్ పాయింట్ మెజర్ చేసుకున్నప్పుడు మనం ఈ కుట్టుకు వదిలేసే మెజర్మెంట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ కూడా కుట్టుకు వదిలేయాలి. ఇలా చూడండి, బాగా లాగద్దు, ఎందుకంటే మనకు క్రాస్ ఉంటుంది కదా. 12 ఇంచెస్ ప్లస్ ఇక్కడ కుట్లతో సహా 15 ఇంచెస్. కొంతమంది ఇక్కడ క్రాస్ కట్ చేస్తారు కదా, అలా కట్ చేసిండ్రు అన్నట్టు 15 ఇంచెస్. ఈ 15 ఇంచెస్ మనం ఈ పాయింట్ వదిలేసి కుట్టుకు వదిలేసి కొలిచినాం కాబట్టి మనం ఇక్కడ కూడా కుట్టుకు వదిలేసి ఇక్కడ 12 ఇంచెస్, ఇక్కడ 12 ఇంచెస్ ప్లస్ ఇక్కడ 15 ఇంచెస్. 12 రాలేదు కదా, ఇక్కడ 15 ఇంచెస్ ఇలా పెట్టుకోండి. 12, 15 పెట్టుకున్న తర్వాత మరి చాలామంది ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఎక్కువ పెడుతుందేమో కొడుతుందని అనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడ డాట్కి 1.5 ఇంచ్ పెట్టుకున్న తర్వాత చూస్తే మీరు ఇది ఇంత పట్టుకుంటే ఇది దగ్గరకు వచ్చినట్టే అనిపిస్తుంది వేసిన తర్వాత అబ్జర్వ్ చేస్తే. ఇవి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ ఇట్లా మీదికి వచ్చింది, పాయింట్ ఇట్లా కిందికి వచ్చింది, కలపడం ఎలాగానే ఆలోచిస్తుంటారు. ఈ స్కేల్ అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇగో ఇలా పెట్టుకోండి. పెట్టుకొని కర్వ్ అనేది ఇది ఇలా పెట్టుకొని కర్వ్ అనేది ఈ ప్లేస్లో రౌండ్ షేప్ రావాలి కాబట్టి రౌండ్ కిందికి పెట్టుకొని ఇగో ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ వరకు టర్న్ చేసి ఇక్కడ వరకు పెట్టండి. మార్కి డాట్ వచ్చే ప్లేస్ వరకు పెట్టుకోండి. పెట్టుకొని మనం -2 ఇంచ్ వేసిన ప్లేస్కి మళ్ళీ లైన్ కలపాలన్నప్పుడు ఓకే. బ్లౌజ్ మీకు కట్టింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో క్లియర్గా చూడండి. కొంచెం నాది కూడా ప్రాబ్లం వచ్చి
చూడండి ఫ్రెండ్స్, ముందు భాగం చాలా మందికి ఇక్కడనే కరెక్ట్గా కుదరడం లేదన్నారు కదా. చూడండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే విన్నారు కదా. మన వీడియో చివరి వరకు చూడండి. అయితే క్లాస్ అనేది వివరంగా వింటే మనము చెప్పేది చివరి వరకు, ఏది మధ్యలో ఏ టిప్ చెప్తానో తెలియదు. మొన్న కామెంట్ చేసిరి ఇక్కడ కుదరట్లేదు మేడం అని. మీకు ఇది క్లియర్గా చూస్తే అయితే అర్థమవుతుంది. నేను ఎలా పెడితే 2 పాయింట్స్, ఈ 2 పాయింట్స్ తోటి ముందు భాగం అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ మరి.